ఇప్పుడు తల్లిదండ్రులు కోప్పడతారు. కోప్పడాలా, చూసి చూడనట్టు పోవాలా? కోప్పడాలి. సంఘబిడ్డలు దారి తప్పినప్పుడు దైవజనుడు కోప్పడతాడు, కోప్పడాల. తన దగ్గర పనిచేసే పని వాళ్ళు ఎక్కడైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే యజమానుడు కోప్పడతాడు, కోప్పడాల. కోపం మానవ సహజం. అయితే దైవజనమ ఒకటి గుర్తుంచుకోండి, ఆ కోపం పాపంగా మారకూడదు. కోపపడుడి అని అన్నాడని ఇక కోపానికి దేవుడు లైసెన్స్ ఇచ్చినట్టున్నాడని 24 గంటలు రొసరొసలాడేరు గాక. కోపం మానవ సహజం. ఆ కోపం ఎప్పుడు పాపంగా మారిద్దంటే, ఎవరి మీదైతే కోపడ్డావో, ఎవరినైతే గద్దించావో, సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. అవును, కుటుంబంలో భార్యాభర్తలుగా కలిసి ఉండేటప్పుడు భర్త తప్పు చేసాడని ఒక భార్యగా నువ్వు కోపడతావు, తప్పేమి కాదు. అది భార్య తప్పు చేసిందని భర్తగా నువ్వు కోపడతావు, తప్పేమీ కాదు. అయితే ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపు సమసిపోయి ఎవరితో నువ్వు కోపడ్డావో వారితో నువ్వు సమాధానపడే వ్యక్తిగా ఉండాలి. సమాధాన పడకుండా కోపంగానే ఉంచుకొని ఆ రాత్రి పడకల మీదకి వెళ్తే భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? నీ ఇల్లు, నీ హృదయం అపవాది నిలయంగా మారిపోతుంది అని దేవుని వాక్యం అంట.